జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజు వృశ్చిక రాశి వారు కోపాన్ని అదుపు చేసుకోవాలి, సహనంతో ఉండాలి, ఓర్పు నేర్పు చక్కటి నైపుణ్యం కలిగి ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే తెలివిగా సమాధానాలు చెప్పాలి. భరించలేనంత కోపం వచ్చినా సరే ఖచ్చితంగా మౌనంగా ఉండాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. పక్క వాళ్ళ జోలికి వెళ్ళకండి. మీ పనులను మీరే దగ్గరుండి చూసుకునే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తే చక్కటి లాభం మరియు శుభం కలుగుతుంది. ధార్మిక మరియు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వలన మానసిక ప్రశాంతత మెండుగా లభిస్తుంది. ఈరోజు మీరు ప్రతి ఒక్క పనిలోనూ జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అవుతుంది. ఏదైనా ఒక అంశం పట్ల కానీ, ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక ఆకృతి పట్ల కానీ ఒక అంచనాకు వచ్చేయడం అంత మంచిది కాదు. బయటకు అన్నీ సవ్యంగా ఉన్నట్లు, అందంగా ఉన్నట్లు కనిపించిన లోపల వాటి వ్యవహారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి కళ్ళతో చూసి మోసపోకుండా బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అవగాహన రాహిత్యం అధికంగా ఉంటుంది. కాబట్టి పక్క వాళ్ళతో మాట్లాడకపోవడమే మంచిది. అయిన వాళ్ళు కాని వాళ్ళు అన్న తేడా లేకుండా అందరితోనూ జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎవరితోనూ గొడవలకు వివాదాలకు దిగవద్దు. శత్రువు జోలికి వెళ్ళకపోవడమే అన్ని విధాల శ్రేయస్కరం అవుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. పక్క వాళ్ళ కోసం మీరు పనులు చేయాల్సి వస్తుంది. సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చాల్సి వస్తుంది. అందుకే ఈరోజు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి టైం అంతా బాగోలేదు కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ శనివారం రోజు వృశ్చిక రాశి వారు చిలక ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి. నక్షత్రం మృగశిర నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 49 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు. శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. వర్జం రాత్రి 2 గంటల 28 నిమిషాల నుండి 4 గంటల 3 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా సవ్యంగా విజయవంతంగా సాగడానికి ఆలయంలో కానీ లేదా ఇంటి పూజ గదిలో కానీ మీ ఇష్ట దైవానికి లడ్డూను నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజు నిజంగా చాలా విశేషమైన రోజు. అందులోనూ మాఘమాసం శుక్లపక్షంలో ఏకాదశి వచ్చింది. పుణ్యాన్ని మూటగట్టుకునే ఇలాంటి రోజు ఈ మాసంలో రావడం ఖచ్చితంగా శుభప్రదమే అవుతుంది. కాబట్టి ఈ రోజున మనమంతా శ్రీమన్నారాయణమూర్తిని విశేషంగా పూజించాలి. తెలిసి కానీ తెలియక కానీ ఈ రోజంతా ఉపవాసం ఉండి నారాయణ నారాయణ అంటూ స్వామిని తలుచుకుంటే గనుక మనకుండే శాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజే భీష్మ ఏకాదశి, భీమ ఏకాదశి కూడా. అంతేకాదు 24 ఏకాదశుల్లో ఇది విశేషమైన ఏకాదశి కాబట్టి మనమందరం ఏకాదశి వ్రతాన్ని ఆచరిద్దాం, తరిద్దాం. అదేవిధంగా ఈరోజు మృగశిర నక్షత్రం వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామివారిని సింధూరంతో అర్చించి పూజిస్తే తీవ్రమైన కష్టాల నుండి బయటపడడానికి కావాల్సిన మార్గాలు లభిస్తాయి. ఈరోజు మనమంతా ఓం వృషభధ్వజాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం శనిదోషాలు పోవడానికి విష్ణుమూర్తి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే అవమానాలు అపవాదాలు దూరమయ్యేందుకు శివుడికి పాలాభిషేకం చేయండి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.